అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే, అంటే తెలంగాణ समाजంలో మలక్పేట్ बलाला साहब के कॉन्स्टिट्यूंसी के वोटर है, उन लोग मलकपेट के छोटे नौकरी, उसका नौकरी अकबर साहब वो 30,000 नौकरी करता है, उसके परिवार में कोई कमाई नहीं है, एक टिकट 3,000 रुपये में खरीदा, वो बच्चा उनका फैन है बोल के उनके परिवार 12,000 रुपये रखकर 4 टिकट खरीद के पिक्चर को गए. 30,000 महीने को कमाने वाले నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల
ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటు తేలిపోతుంది. అలాంటి రోజుల్లో 200 రోజులు ఒక సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా? రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారు కానీ, నవీన్కి కానీ, వాళ్ళ CEO చెర్రీకి కానీ, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయ్యింది. రైట్. సరే, ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీ సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అయిన తర్వాత మేము తెలుగు క్యాడర్ అండి, సో బీహార్ క్యాడర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నామని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్, మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుండక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండింది, అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈ రోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావటం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు, ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బల్లెని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహను చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైట్గా మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీరు మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వరియా 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందులో నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి. అండ్ ఫెంటాస్టిక్. అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది, ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్కి ఆజ్కా గుండారాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు, బాగుంటాడు కదా నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి వచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తూ హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం.
అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మేమందరం గర్వపడేలాగా. తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను, సినిమాల మీద సినిమాలు చేస్తూ కంటిన్యూస్ చేస్తున్నాడు. అది ఈ రోజుల్లో అంత ఓపిక అంత ఇది ఎవరు లేరు. అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను. నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు. అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి, మీకెన్ని అన్నాడు. ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీ రా. ఒకటి సుష్మితకి చేస్తున్నాను ఒక సినిమా, ఆ తర్వాత యూవి క్రియేషన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు, ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమన్ రా మన ఇద్దరు పోటీ పడదాం. ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే గనక, ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, హరిశంకర్ అనుకుంటా, ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. అండ్